నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రివ్యూ. దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్లే ముందు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు చూసుకుంటే వేదనాదం మహాయాగం అన్న వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఎర్రవల్లిలో శాస్త్రోక్తంగా సహస్ర చండీ యాగం, పూజల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు, హాజరైన ప్రముఖులు అన్న వార్త హైలైట్ అవుతుంది. అదేవిధంగా ఈవీఎంలతో మాయ, 2014 ఎన్నికల్లో భాజపా ఓటు యంత్రాలను హ్యాక్ చేసింది. ఈ విషయం తెలిసిన గోపీనాథ్ ముండేను హత్య చేయించారు. ఈ కేసు దర్యాప్తు చేసిన అధికారిని మరణించింది. ఈవీఎంలు హ్యాక్ చేయవచ్చని మేము రుజువు చేస్తామంటూ నిన్న లండన్లో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో సైబర్ రంగ నిపుణుడు ఒక ఆయన అనౌన్స్ చేసిన పరిస్థితి. ఇది దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సాయంకాలం స్పెషలిస్ట్ వైద్యం, బస్తీ దవాఖానాల్లో ఏర్పాటుకు సన్నాహాలు. ఫిబ్రవరి 1 నుంచి ప్రయోగాత్మకంగా 3 జిల్లాల్లో దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. మొత్తంగా పట్టణ పేదలకు కూడా ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యం అందించాలన్న ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఈవీఎం దుమారం అన్న వార్త హైలైట్ అవుతుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్, సూత్రధారి బీజేపీ, పాత్రధారి అనిల్ అంబానీ సంస్థలు. సైబర్ రంగ నిపుణుడు సయ్యద్ సుజా వెల్లడించిన సంచలన నిజాలు అన్న వార్త కనిపిస్తుంది. దానికి ఎన్నికల కమిషన్ సీరియస్గానే రియాక్ట్ అయింది. ఈవీఎంల రిగ్గింగ్ అసాధ్యం, సుజా పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ ఈసీ హెచ్చరించింది. అదేవిధంగా బీజేపీ రెస్పాండ్ అవుతుంది. కాంగ్రెస్ది వెర్రితనం, లక్షల మంది ఎన్నికల సిబ్బంది కూడా కుమ్ముక్కయ్యారా? ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు హాస్యాస్పదం, అరుణ్ జైట్లీ ధ్వజం. కాంగ్రెస్ బుద్ధి హ్యాక్ అయిందంటూ నక్వీ కామెంట్స్ చేశారు. మాఫీ 4 విడతల్లో అంటూ రుణమాఫీకి సంబంధించిన వార్త హైలైట్ అవుతోంది. లబ్ధిదారులుగా 42 లక్షల మంది రైతులు, 24,000 కోట్లు వెచ్చించనున్న సర్కార్. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి శ్రీకారం. కటాఫ్ తేదీపై కొనసాగుతున్న ఉత్కంఠ అన్న వార్త హైలైట్ అవుతుంది. ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన విషయంలో సాక్షి ఒకసారి చూసుకుంటే, సాక్షిలో ప్రధానంగా వేదోక్తంగా చండీ యాగం, అంకురార్పణ చేసిన సీఎం కేసీఆర్ దంపతులు. శారదా పీఠాధిపతి పర్యవేక్షణలో మొదలైన క్రతువు, వైదిక సారథ్యం వహించిన శృంగేరి పీఠాధిపతులు. యాగంలో పాల్గొన్న 300 మంది ఋత్వికులు. అదేవిధంగా శివకుమార స్వామి శివైక్యం, మఠంలో కన్నుమూసిన ఆధ్యాత్మిక దిగ్గజం, నడిచే దేవుడిగా గొప్ప సంఘ సేవకుడిగా పేరు. రాష్ట్రపతి ప్రధాని సంతాపం. అర్హతలున్న అలక్ష్యం, కాలేజీ అటానమస్ హోదాపై వర్సిటీల నిర్లక్ష్యం, కళాశాలలపై పెత్తనం పోతుందనే ఆవేదన. రాష్ట్రంలో 3,000 ఉన్నత విద్యా సంస్థలకు 59 కాలేజీలకు మాత్రమే హోదా ఇచ్చారు అన్నది వార్త. నమస్తే తెలంగాణ ఒకసారి చూసుకుంటే, గులాబీ ప్రభంజనం, రికార్డు స్థాయిలో టీఆర్ఎస్ మద్దతుదారుల విజయం. పలు జిల్లాల్లో గులాబీ శ్రేణుల క్లీన్ స్వీప్, గ్రామాల్లో అంబరాన్నంటిన సంబరాలు అన్న వార్త కనిపిస్తోంది. మార్చి కల్లా యూనిఫామ్లు, 24 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు లబ్ధి అన్న వార్త ప్రధానంగా గవర్నమెంట్ స్కూళ్లలో ఇవ్వాలన్న వార్త కనిపిస్తోంది. ఉత్తమ పార్లమెంటేరియన్ ఎంపీ కవిత. ఫేమ్ ఇండియా ఏషియా పోస్ట్ నిర్వహించిన సర్వేలో ఎంపిక. ఈ నెల 31న ఢిల్లీలో అవార్డు ప్రదానం. ఈ అవార్డు మరింత స్ఫూర్తినిస్తుందంటూ ఎంపీ కవిత కామెంట్ చేశారు. 70,000 కోట్లతో మోదీ సర్కార్ రైతు బంధు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొత్త పథకంపై కేంద్రం ఆలోచన. వ్యవసాయ సబ్సిడీలకు బదులుగా నేరుగా రైతు ఖాతాల్లోకే నగదు. మధ్యతరగతికి ఊరట, తాత్కాలిక బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితి 5 లక్షలకు పెంచబోతున్నారన్న వార్త కనిపిస్తుంది. వెలుగు చూద్దాం. వెలుగులో ప్రధానంగా ఉన్నోళ్ళ రాజ్యం అంటూ ఒక వార్త కనిపిస్తోంది. 52% దేశ సంపద 1% మంది చేతుల్లోనే, 10% మంది గుప్పిట్లో 77% సొమ్ము ఉంది అన్న వార్త హైలైట్ అవుతుంది. నిన్న ఓ సర్వేకి సంబంధించిన వార్త అది. లోక్సభ బరిలో కరీనా. మధ్యప్రదేశ్లోని భూపాల్ లోక్సభ సెగ్మెంట్ నుంచి సినీ నటి కరీనా కపూర్ను ఎన్నికల బరిలోకి దించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ. కుంభమేళాకు పుష్య పూర్ణిమ కళ, ఒక్కరోజే 1 కోటి మందికి పైగా పుణ్య స్నానాలు అన్న వార్త హైలైట్ అవుతుంది. విజయ్ క్రాంతి చూద్దాం. సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ రంజన్ గొగోయ్. అమిత్ షా హెలికాప్టర్ ల్యాండింగ్కు మమతా నో. పశ్చిమ బెంగాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరగాల్సి ఉంది. అయితే ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి కేరళ మమతా సర్కార్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆ వార్తకు సంబంధించిన హైలైట్ అవుతున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన మద్రాస్ హైకోర్టు. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నోటీస్ జారీ అయిన పరిస్థితి. ప్రజాపక్షం చూసుకుంటే, ప్రపంచంలో సగం సంపద 1% మంది గుప్పెట్లో ఉంది అన్న వార్త
కనిపిస్తోంది. మన దేశంలో 50% జనాభా సంపద 9 మంది కోటీశ్వరుల చేతుల్లోనే ఉండిపోయింది. పట్టుబడ్డ చెడ్డీ గ్యాంగ్ గుజరాత్లో అరెస్ట్, హైదరాబాద్కు తరలింపు. దోచుకున్న ఆస్తులు అమ్మేస్తున్నారు. హీరా గ్రూప్ సంస్థల నిర్వాహకం, ప్రజాపక్షం చెక్కిన ఆడియో సంభాషణ, సీజ్ చేయకుండా చోద్యం చూస్తున్న పోలీసులు, అయోమయంలో బాధితులు అన్న వార్త కనిపిస్తుంది. మొత్తంగా 2 రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హీరా గోల్డ్ కుంభకోణానికి సంబంధించిన వార్తలో ప్రధానంగా వారిని ఆ ఆస్తులను సీజ్ చేయడంలో యంత్రాంగం కొంత నిర్లక్ష్యం వహించింది. ఈ నేపథ్యంలో ఆస్తులు ఎవరికీ తెలియకుండా అమ్మేసుకుంటున్నారు అన్న వార్త